Yeshua, we worship you, Father God. Hallelujah. We glorify your name, O Master. ಹೌದು ಕರ್ತನೆ, ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಾವು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಯೇಸುವಿನ ನಾಮಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ, ಘನವು ಪ್ರಭಾವಗಳು ನಿಮಗೆ ಸಲ್ಲಲಿ. ಕರ್ತನೆ, ಮತ್ತೊಂದು ಸಲ ನನ್ನನ್ನು ಕ್ಷೇಮವಾಗಿ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಗೆ ಬರಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಬೇತೇನಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡ ದೇವರೇ, ಇಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸಲ ನೀವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂತೇಳಿ ನಮ್ಮ ಕರ್ತನು ಮುದು ರಕ್ಷಕನು ಒಡೆಯನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯ ದೇವರೇ, ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. గట్టి కొట్టాలి, చెప్పట్లు కొడితే. దయచేసి కూర్చోండి తొందరగా. యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు మరియు ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్. మీ పక్కలో ఉన్న చేయి పట్టుకొని చెప్పండి, నీకు శుభము కలుగునుగాక, నీకు మేలు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం ఈ నెలకు చివరి ఆదివారం. ఈ నెలకేమిది అయితే వారానికి ఇది మొదటి రోజు. వారానికి ఏమిది మొదటి రోజు. మరి ఈ రోజున దేవుడు తన దీవెనలు ఆశీర్వాదాలు మీకు కలుగు చేయనుగాక. అమ్మా ఇంకా వినండి, కొద్దిగా ముందు జరగండి. ఆనుకోవద్దండి, గోడలకు ఆనుకోవద్దని ముందు జరగండి. ఈరోజు మనం ఒక అధ్యాయం పూర్తిగా ధ్యానించుకుందాం. యాక్చువల్ అధ్యాయం అనకూడదు, అది ఒక కీర్తన భాగం. కీర్తనలు అధ్యాయాలని పిలవకూడదు. 150 కీర్తనలు అని పిలవాలి. మరి 37వ కీర్తన 40 వచనాలు ఉన్నాయి. 40 వచనాలు మనం చదవము, కానీ ఆ 40 వచనాలని ధ్యానించుకుందాం. దాన్ని ధ్యానించే ముందు 1వ కీర్తన తొందరగా సరే చదవండి. 2వ వచనం. అందరూ చదవండి. బైబుల్ ఉండే వాళ్ళందరూ చదవండి. బైబుల్లో ఉండే వాళ్ళందరూ చదవండి. ಯಾರ್ಯಾರ ಹತ್ರ ಬೈಬಲ್ ಇದೆಯೋ ಎಲ್ಲ ಬೈಬಲ್ ತೆಗೆದು ಓದ್ರಿ. 2ನೇ ವಚನ ಮಾತ್ರ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీ పక్కన చేపట్టుకొని చెప్పండి, నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. ఎవరు మీరు? ఎందుకు ధన్యులు? ఎందుకు ధన్యులు? ఎందుకు ధన్యులు? యేసుక్రీస్తు వాక్యం మీలో ఉన్నది కాబట్టి. వాక్యం లేకపోతే మీరు ధన్యులు కాదు. చర్చికి వస్తే ధన్యులు కాదు. చర్చికి వస్తే ధన్యులు కాదు. క్రిస్టియన్ కుటుంబంలో పుడితే ధన్యులు కాదు. క్రైస్తవులై మారితే ధన్యులు కాదు. వాక్యంలో ఉంటే ధన్యులు. వాక్యంలో లేకుండా నువ్వు ఎన్ని చేసిన అన్నీ సున్నే. మేడున్న మెద్దున్నా నీలో యేసయ్య నాకున్నదంతా. చూసారా? యేసయ్య లేకుంటే చెప్పండి నన్ను చూడండి. మీరేవో ఆడపిల్ల తల ఉంచుతారు కిందకి. నన్ను చూడండి. మనం చూడాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను కొంతమంది దైలపడ్డలకి. నేను గట్టి అరిసేది కొట్టేది అట్లా చేయను. నా కళ్ళల్లో చూడండి అంతే. కొంతమంది ఎండలు పట్టుకొని ఇంటి లూపుతారు, అక్కడ కొడతారు, రప్ప 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 రప్ప. నేనేమన్నా నా కళ్ళల్లో చూడంటాను. ఎందుకు చెప్పండి? మీకు తెలుసా? మీకు నిజంగా దేవుని శక్తి, దేవుని అభిషేకం మీలో ఉంటే మీ కళ్ళల్లో చూడగానే అవతలవాడు భయపడి పారిపోవాలి. నీలోనే భయం ఉందనుకో, నువ్వు దయ్యాన్ని చూసి తలకాయ ఉంచుకుంటావు. ఎందుకంటే దయ్యం తెలుసు నీ బలహీనత ఏమని, దయ్యాన్ని తెలుసు నీ క్యారెక్టర్ ఏమనేది తల ఉంచుకుంటావు. ఎప్పుడైనా కానీ చూడాలి. అందుకే చెప్తాను, చూడాలి, వినాలి. సినిమా చూస్తారా కళ్ళు పుచ్చుకుంటారు? కరెక్ట్ చెప్పండి. మీ సినిమా మీ ఇంట్లో అందరిలో సినిమాలు ఉన్నాయి కదా, టీవీలో. మీ టీవీలో ఉన్నాయి, మీ మొబైల్లో ఉన్నాయి.
ఈ మధ్యలో కొంతమంది చూస్తాను, సీరియల్ ఏమన్నా మిస్ అయితే మొబైల్లో కూర్చొని అదేమది, ఏం యాప్ అది కాదు, అదేమో ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ను స్టార్ట్ చేసుకొని చూసుకుంటారు మళ్ళీ. అదే నేను ఒక ప్రశ్న అడిగినా, ఈరోజు వాక్యం వినలేదు కదా, పోయిన ఆదివారం చర్చికి రాకుండా చేయండి. పోయిన ఆదివారం చర్చికి ఎవరు రాలేదు, మరి చర్చికి రాకున్న వాళ్ళు పోయిన ఆదివారం మరి సోమవారము ఏం వాక్యం చెప్పినాడు అయ్యా నాగరాజు సార్ ప్రతి వారం పెడతాడు. అమ్మ చెప్పింది పోయిన వారం, నేను కాదు వాక్యం చెప్పింది, పోయిన అమ్మ చెప్పారు వాక్యం. ఎంతమంది చూస్తారు దాన్ని చెప్పండి? వాడు చెప్పి వీడు చెప్పి ఇంట్లో కూర్చున్నప్పుడు అంతా చూసుకుంటుంటారు కొంతమంది వాళ్ళవే. నేను వినొద్దని లేదు, వినండి. అయితే వారికంటే ముఖ్యంగా అయ్యా అమ్మ చెప్పింది వినండి. నాగరాజు పాఠశాల కొన్నిసార్లు చెప్తున్నాడు వాక్యాలు వినండి. ఎందుకంటే మీరు పుడితే పేరు పెట్టేది మేమే, మీరు ఏమంటారు పెళ్ళికి వస్తే పెళ్లి చేసేది మేమే, లాస్ట్కి మీరు సస్తే మట్టేసేది ఎవరు? వాళ్ళు రారు, వాళ్ళు మీకు పేరు పెట్టరు, మీకు పెళ్ళిళ్ళు చేయరు, మీకు మట్టి వేయరు. అంతేకాదు మీ ఇల్లు కట్టుకుంటే బునాది తీసేటప్పుడు కావాల్సింది అయ్యోళ్ళే, వాకిలు పెట్టే కావాల్సింది ఒకసారి అడిగింది కదా, ఎవరు అడిగండి నేను, అన్నిటికీ పాస్టర్ కావాలా, అల్లుడు మాత్రం పాస్టర్ వద్దు. అల్లుడు వద్దప్ప పాస్టర్, మాకి మంచి ఎంప్లాయీలు కావాలా కదా. సరే, కీర్తనల గ్రంథము 40 వచనాలు ఉన్నాయి, కొద్దిగా ధ్యానించుకుందాం. ఈ 40 వచనాలని 7 భాగాలుగా నేను విభజిస్తాను, అప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఈ 40 వచనాలు దేవుని యొక్క వాగ్దానాలు, మరి విశ్వాసికి కావలసినటువంటి నిరీక్షణ ఇందులో కలిగి ఉంటాయి. మొదటిది 1వ వచనం నుండి 5వ వచనం దాకా చదవండి. అన్నీ చూడండి, ఇక మీరు బైబిల్ చదవద్దండి, వినండి చెప్తాను నేను, రాసుకోండి, ఇంటికి పోయి చదువుకోండి. ఫస్ట్ హెచ్చరిక ఏమో చెప్పండి. మనకి ఎప్పుడు చింత అదే, చెడిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. తప్పు చేసినోడు దొరికితే వాని గురించి ఎడో ఉండే వాళ్ళకి ఇప్పుడంతా ఈజీ కదా ఫోన్ చేసి చెప్పేది. చెడ్డవారిని గురించి ఈరోజు వ్యసనం చాలామందికి ఇదే. నిజం చెప్పండి, ఎంతమందికి రాకడ గూర్చి చింత ఉంది? రాకడ రెండవ రాకడ, యేసుప్రభు రాబోతున్నాడు, యుగ సమాప్తి ఉంది, యుగ సమాప్తి జరగబోతుంది. యుగ సమాప్తి అయితే, లేకుంటే యేసుప్రభు రాకడ ఇప్పుడైతే ఎత్తబడతారనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమో డౌట్ మీద చేతున్నారు. నాకు నిరీక్షిస్తున్నావా? రాకడ గురించి చింతిస్తున్నావా? రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి, చుట్టూ చాలా జరుగుతున్నాయి. అయితే దాని గురించి చింతలేదు, కానీ మన చింత ఏమి? చెడ్డవాళ్ళ గురించే. పోనీ వాడికి ప్రార్థన చేసి వాడు రక్షించబడి వాడు దేవుణ్ణిలో నడవాలని ఏమైనా ఉంటుందా? వాడి గురించి అందరికీ చాటింపు వేస్తారే కానీ వాడిని రక్షించు దేవాన్ని ప్రార్థన చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి. అయితే కీర్తనాకారుడు ఈ కీర్తన అని చెప్తున్నాం. ఫస్ట్ మాట చూడండి, ఏమన్నాడు తెలుసా? చెడ్డవారిని చూచి నీవు, తర్వాత వారు మనకు ఒకసారి అంటే ఎట్లా సౌకర్య వీడు, నా ముందు ఇట్లుండేవాడు, ఇప్పుడు 5 ఏళ్ల కింద వీడికి ఏముండలేదు, 5 ఏళ్ల కింద ఏముండలేదు వీడికి, ఎట్లా బాగుపడే వీడు మత్సరం. అయితే వాడి గురించి బైబిల్ తెలుసా? వాడు తొందరగా ఎండిపోతాడంట. వాడు ఎండిపోతాడు. వాడి గురించి నువ్వు ఆలోచించి నువ్వు మత్సరం, ఈ షుగర్ బీపీ ఆకాశాలు ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకే వచ్చేది? ఈ మత్సరం లోపల ఉంటే అది వచ్చేది సార్, టక్కని చెప్పుతుంది, వస్తానని చెప్తుందా? ఈరోజు చాలా మంది తెలుసా, కొంతమంది మేము ఏదైనా పాస్టర్ మీటింగ్కి పోతే ఎంతమందికి ఉందప్ప పాస్టర్స్ డిసీజ్ అంటారు.
షుగర్ అనేది పాస్టర్ రోగం అంట. నేను చెప్తాను, నేను చెప్పిస్తాను, అది రోగం పాస్టర్కి రాకూడదు, అది విశ్వాసికే రాకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, అది నా ఇంట నా వాకిలు కూడా రాదు, అది రాకూడదు, అది రాకూడదు. అది వచ్చిందంటే నాలో ఏదో తప్పు ఉంటే వస్తుంది. ఎంతోమంది చూడండి, మళ్ళీ నిజంగా చెప్తాను, చాలామందికి ఎన్ని ప్రార్థన చేసిన కొన్ని రోగాలు పోవు. ఎందుకంటే దానికి సంబంధించింది ఏదో ఉంటుంది నీ లోపల, అందుకే అది పోదు, అది విడిచిపెట్టి నాది నాకు ఇస్తే పోతాను, నాది నాకు ఇస్తే. నేను అడిగితే మళ్ళీ మా అమ్మని, మళ్ళీ మీ తాత ఇచ్చినాడంటే యాడిచ్చినాడు, దానికి కాల్చి ఇచ్చినాడు. కాల్చేయాలంటే బూడి చేయాలి. కొంతమంది కాల్చులు పెట్టుకుంటారు, చూసేకి కనపడుతుందిలే బాగా. నేను మీకు మాట చెప్పిన, సుబ్బలక్ష్మి ఆంటీ ఉండే మా చర్చిలో, తెలుసు కదా మీకు. ఆ ఆంటీ దేవుడు నమ్ముకున్నాక 2 వెండి సామాన్లు ఇచ్చిండ్రు. మేము పాతింట్లో ఉంటే చర్చ్ ఆడుండే. క్రిస్టాఫర్ ఇవి ఏమిటికైనా పనికి వస్తాయి, అమ్మినాక చర్చికి ఏమో సామాన్లు కొందా. నేను ఎత్తుకుపోయి వాటిని పైన ఆడ పడేసిండి. మర్చిపోయినాను, కొన్ని సంవత్సరాలు మర్చిపోయినాము. అసలు ఇంట్లో ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. ఇదేం దేవా, పోయిన సంవత్సరం అంతా బాగుంటే ఇప్పుడే మేము ఉన్నట్టుగా ఉండే సడన్గా ఇట్లా ఒకరోజు ఇట్లా ప్రార్థన చేస్తుంటే అమ్మకి దేవుడు చూపించా. ఆడ పైన మా ఇంటి ఇట్లా నల్లబండలు ఉండే, ఆ నల్లబండలు మేసి మర్చిపోయినాం. ఆడ ఏముంది చూడు, దాన్ని తీయండి. తీసి చూస్తే అవి కలసలేము, అవి. దాన్ని తీసుకొచ్చి బావిలో పడేస్తే నేను, అది బావిలో పడేసిన తర్వాత మీరు నమ్ముతారు లేదో, దేవుడు కార్యం చేయడం ప్రారంభించాను. మనం ఏమనుకుంటామంటే అవి వెండివిలే, అవి బంగారులే, అవి ఎప్పటికైనా కుదువు పెట్టి బతుకొచ్చులే, ఏం చేయొచ్చులే, కనీసం ఎప్పటికో పనికి వస్తాయిలే అని ఆశ ఉంటుంది కొంతమందికి. అది బైబుల్ అంటుంది, అవి నీ ఇంట వంట ఉండకూడదంట. అది కాదు, ఇప్పుడు ఇది వేరే. దుష్టుని గూర్చి ఆలోచించి వాడి గురించి చింత చేసి వాడికి ఎట్లా అని నీవు దిగజారిపోతున్నావే కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మాభివృద్ధిలో ముందుకు సాగట్లేదు. కీర్తనాకారుడు చెప్తున్న మాట బాగా అర్థం చేసుకోండి. మరోసారి చదివిన వచ్చిన ఇప్పుడు చూసారా, మనము కొంతమంది ఆకుకూరలు అమ్ముతాం కదా, కొంచెం నీళ్ళు కొట్టి పెడతాం. ఎక్కువ నీళ్ళు కొడితే ఏమవుతుంది, అది కూలిపోతుంది. అమ్ముడు పోకపోతే ఎండిపోతుంది. ఎండిపోయినాక ఏం చేస్తాం, తీసుకొని అంతే. దేవుడు లేకుండా తొందరగా సౌకర్యాలు అయిపోతే అంతే గతి. నేను చెప్తాను, ఎప్పుడు జానసార్ చెప్పిన మాట, మన చర్చిలో ఆయన ఉండే కదా సమ్మెలయ్య, అయినా చర్చికి బొర్రాలంటే నన్ను సౌకర్యం అవ్వకుండా అంటుండే ఆయన. సౌకర్యం అవ్వాలి, చర్చ పెట్టండి, మైన్స్ చేసా, ఏమేమో చేసా, ఈ కరెంట్ కంబాలు ఎత్తి ఇచ్చే పని చేస్తుండే. నేను ఎడారకం పడతా, నా చర్చికి పడినా ఇలాపా నన్ను సౌకర్యం అవ్వకప్ప. చచ్చిపోయా. ఇప్పుడు సౌకర్యం చచ్చిపోయా, బీద చచ్చిపోయినా. సౌకర్యం బీదోడు కాదు, యేసు లేకుండా చచ్చిపోయా. యేసు ఉండి చావడం వేరు, యేసు లేకుండా చనిపోవడం వేరు. క్రైస్తవుడుగా బతికుండొచ్చు కానీ పేరుకు మాత్రం క్రైస్తవుడు. సమయాలు అంటే క్రిస్టియన్ అంతే. అయితే క్రీస్తులో లేని క్రైస్తవుడు అక్రైస్తవుడు. వారు గడ్డి వలె ఎండిపోతారు, ఆకుకూరల వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయగాని కీడు చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి అని చెప్తున్న మాట ఏం తెలుసా, చేతనైతే మేలు చేయి, కీడు చేయొద్దు. యేసు ప్రభు నమ్ముకున్న కొంతమంది ప్రార్థనలు చేశారు, కీడు ప్రార్థన. ప్రభువా వాడు అట్లయిపోలే ప్రభా, నేను చూడాలో ప్రభా అదే. నువ్వు ఇతరులకి ఏమవ్వాలని కోరుకుంటావు. నీకైతే మార్క్స్ వార్తలు మాట ఉంటుంది, 6వ అధ్యాయము ఆ వచనం ఉంటుంది. ఏం తెలుసా, ఇతరులకు నువ్వు ఏమి అవ్వాలని కోరుకొనుచున్నావో అది మొదట నీకు అవుతుందంట. నేను నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను నిన్ను శపిస్తే దేవుడు నన్ను శపిస్తాడు. మీకు తెలుసా, ఇట్లా పెడితే చూడండి, మీకు 1 నాకు 3, ఎవరికి ఎక్కువ, నాకే మీకే? నీకు ఇట్లా పెడితే నీకు. చాలాసార్లు మన ప్రార్థనలు అట్లే ఉంటాయి. వాడిని కాలు చేతులు పడిపోనిగాక, వాడు లేకుండా పోనిగాక. నేను చాలా మంది చెప్తాను, చాలామందికి నా చేత అయితే సహాయం చేస్తాను కానీ కీడు చేసే ప్రయత్నం చేయను, కీడు చేయని ఎవరికి నేను.
నాకు తెలిసి ఈ బుధకు నేను కీడు చేయలేదు. నాకు తెలియకుండా నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నేను పుట్టినప్పుడు నాకు బాగా తెలిసి, పుట్టినప్పటి నుండి నాకు బాగా జ్ఞాపకం ఉంది, నేను ఎవరికి కీడు చేయలేదు. మేలు చేశాను లేదు తర్వాత, కానీ నేను కీడు చేయలేదు. వాడు దుష్టు సంబంధి. మత్తయి సువార్త యోహాను సువార్త 10:10 ఏమంటాడు? దొంగలించుటకును హత్య చేయుటకును నాశనం చేయుటకు వచ్చునే కానీ మరి వాడు రాడు. అలాగే ఈ దుర్మార్గుడు ఒకవేళ తొందరగా సౌకారం అయిపోయి కోట్ల సంపాదించే వాడుగా కనపడచ్చు, కానీ వాని అంత్యం అవుతుంది. ఇప్పుడు మనం వాడిని చూసి ఆ వచ్చిన పది చెప్పేది మీకు. ఇప్పుడు వ్యసనము, వాడు 100 కోట్లు సంపాదించేసేటోడు, మందిని ముంచి వాడు చేసింది నువ్వు చింతించి నీకు వస్తా ఉంది బీపీ షుగర్. వానికి రాదు బీపీ షుగర్, వాడేం డబ్బులు ఉన్నాయి మెయింటైన్ చేస్తాడు, వానికి ఇంత వీనికి ఇంత ఇచ్చి అధికారులు వానికి ఇచ్చి అందరు నోర్లు మోపించి ఏమో చేసి వాడు కేసు నుంచి బయటకు వస్తాడు. వాడు నువ్వు రావు బయటికి, లోపల ఇరుకొచ్చింది. వాడు 100 కోట్లు సంపాదించా, వాడు చెడ్డోడు. ఇప్పుడు చెప్పాడు, వాడు చెడ్డోడు నువ్వు చెడ్డోడా? కన్నడలో ఒక సామెత ఉంది, మాడిదొర పాప. నేను ఎప్పుడు చెప్తాను, ఒక వ్యక్తి ఎవరైనా పాపం చేసిన తర్వాత వాడు క్షమాపణ పొంది దేవుడు వాడిని క్షమించి విడిచిపెట్టిన తర్వాత నువ్వు పదే అదే మాట్లాడినావు అనుకో, నువ్వే పెద్ద పాపి. వాడు పోయిస్తాడు, దేవుడు వాడిని క్షమిస్తాడు. దేవుడు వాడిని క్షమించి వాడిని గొప్పగా వాడుకుంటుంటాడు. కానీ ఇక్కడ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, అది నేను అంటుకొనే ఉంటుంది, అందుకే పోదు బయటికి. అది చెడ్డవారిని చూసి ఏం పడకూడదంట, వ్యసనం అంటే ఏమి? వ్యసనం అంటే ఏమి? చింత కూర్చోనీదు, లేనీదు, నిద్ర రాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, భర్త తాగిపోతాడు అనుకో, వాడు ఫుల్ తాగి అరిసి పండుకొనిస్తాడు. ఈ భార్య దేవుడి నమ్మిట ప్రార్థించేది, ప్రార్థన చేసేవాడు మారుతాడు ఖచ్చితంగా. ఈమె మీద కూర్చొని చింత చేస్తూ ఉంటుంది, ఈడు మారుడు. ఏమంటుంది ఏమా చెప్పాలా? మారుతాడా? ఇప్పుడు నువ్వేమంటున్నావు రోజు? ఈడు మారుడు. ఇంక చింత. ఆమెటికి ఏమవుతుంది? కూర్చొని గోడకాడ ఏమట్లా గీరుకుండా అంటే, నా చింత నీకేం తెలుసు? మరి నిజంగా మాకేం తెలుసా మీ చింత? మాకేమన్నా వాడేం చేశా 90 కొట్టా పండుకుంటా. ఇప్పుడు నిద్ర రానిది ఎవరికి? విశ్వాసికి నిద్ర రావట్లేదు, పిశాచికి నిద్ర వస్తూ ఉందాడ. సింపుల్. నువ్వు విశ్వాసి కదా, నీకు నిద్ర రావాలా, వాడికి నిద్ర రావాలా? నిద్ర ఎవరు రావాలా? విశ్వాసికే పిశాచికా? పిశాచి పండుకోరింది, విశ్వాసం ఏడుస్తూ ఉంది. ఈ వచనం నేను చెప్పేది, ఈ వచనం చెప్తాను నీకు. వాడిని గురించి నువ్వు చింత చేసి వ్యసనం చేయొద్దు. వ్యసన పడితే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు చేయవలసిన పనిల్లా ఒకటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం, 43 మత్తయి సువార్త. యేసు స్వామి చెప్పున్నదేమనగా, ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని పిల్లలా దయ్యం పిల్ల? దేవుని పిల్ల చేయొద్దండి. మేము దేవుని పిల్లలు చేయొద్దండి. ఇప్పుడు చదవపా, చేయటండి, నేను ఫోటో తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఇప్పుడు చెల్లించండి. ఇప్పుడు మేము శత్రువుల్ని ప్రేమిస్తామని చేతండి. యారన్న ನಿರ್ಮಲಮ್ಮ ಯಾರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿ? ನೀನು ಶತ್ರು ಯಾರು? ನೀನು ಗಂಡ ಶತ್ರು, ನಿನಗೆ ಯಾರಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿ, ಸುಳ್ಳು ಹೇಳ್ತಿ. ನೀನು ದಿನಾ ಕಂಪ್ಲೇಂಟ್ ಯಾರ ಮೇಲೆ ಹೇಳಿದ್ರೆ ಗಂಡನ ಮೇಲೆ, ಇಲ್ಲ ಮಗನ ಮೇಲೆ. ಇನ್ನೊಂದು ನಮ್ಮ ಶತ್ರು ನಮಗೆ ನಾವೇ ಶತ್ರುಗಳು, ನಮ್ಮ ಮೇಲೆ ನಮಗೆ ನಂಬಿಗಿರಲ್ಲ.
శత్రువుల్ని ప్రేమిస్తారా మీరు? చెప్పండి. మొగుడిని ప్రేమించదు భార్య, భార్యని ప్రేమించడు మొగుడు. వీళ్ళు మళ్ళీ ఎవరు? వీళ్ళు పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు. అందుకే ఆ పాట పాడింది, నమ్మి నమ్మి అంటారు కదా, నమ్మి నమ్మి సాలైపోయిందమ్మా ఈ మొగుడితో. వాడు ఇట్లా అంటాడు మళ్ళీ, నమ్మి నమ్మి నాకు సాలైపోయిందమ్మా నా పెండ్లాంతో. మళ్ళీ మొగుడు పెండ్లాలకి నమ్మకం లేనిటువంటి కుటుంబాలు ఉంటే మరి దేవుని సన్నిధిలో మనం ఎట్లా మేలు పొందుకుంటాం, ఎట్లా ఆచరించబడతాం? శత్రు దూరం పెట్టండి, శత్రుని దూరం పెట్టండి, వాడు పగవాడికి దూరం పెట్టండి. ఇంట్లో ఉన్నవాడు ఎవరు? పగవాడా ప్రేమికుడా? ప్రియుడు. అందుకే ఫస్ట్ ఏమన్నాడు, మంచివారికి వందనాలు చెప్తాం, చాలా ఈజీ అది. మనం ఎవరు జనార్దన్ రెడ్డి గురించి చింత చేస్తామా? మాకేం పట్టింది? ఇప్పుడు డీకే శివకుమార్ ఎక్కుతాడు, సిద్ధరామయ్య దిగుతాడు, మాకేమైనా చింత? వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. మా చింత అంత ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీదే. మొగుడికి పెండ్ల మీద, పెండ్ల మొగుడి మీద చింత. ఈ చింత చేసి 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 చెప్పండి ఏముంది ఇప్పుడు ఇంట్లో? చింతే. ఏం చెప్తున్నారు యేసు ప్రభు? మీరు చదువునాకప్ప 43 వచనం. మీరు దేవుని పిల్లలైతే, మీరు దేవుని పిల్లలైతే ఎవరిని ప్రేమించాలి? చెప్పండి. ప్రేమిస్తున్నాం శత్రువుల్ని? శత్రువుని ప్రేమిస్తున్నామా? సొంత కంటికి కనిపించే భర్తని భార్యని ప్రేమించని వారు శత్రువుని, కనిపించిన శత్రువుని ప్రేమిస్తామన్న గ్యారంటీ లేదు ఇప్పుడు. ఈ 37వ కీర్తన యొక్క భావం అదే. శత్రువుని గురించి నువ్వు వ్యసనపడొద్దు, వాడు చేసే దాని గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు. నువ్వు చేయవలసిందలా ఒకటే, చదువుపా. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఆంధ్రాలో ఇంతకుముందు కర్ణాటకలో మనకుండే, ఇప్పుడు కర్ణాటక తగ్గింది. ఆంధ్రలో రోజు హింసలు. అది చెప్పండి, వాళ్ళు ప్రార్థిస్తున్నారా, రోడ్లకి ఎక్కి స్ట్రైకులు చేస్తున్నారా? వాళ్ళతో పాటు మనం కూడా చేస్తాం, వాళ్ళ కదా మనం కూడా చేస్తాం. బైబిల్ ఏం చెప్తుంది? హింసించి వారి కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నేను యథార్థంగా అడుగుతాను మమ్మల్ని అందరినీ. ఒకవేళ ఈ యూట్యూబ్లో చూసేవారిని కూడా, గ్యాస్ రేటు పెరిగింది, ప్రార్థన చేస్తామా, మోదీని తిడతామా? యథార్థంగా చెప్తాం, యథార్థంగా. మనం ఎవరు? మనము దేవుని బిడ్డ, దయల బిడ్డ. ఇప్పుడు చెప్పండి, మోదీ కఠినుడు అవ్వడానికి కారణం నువ్వే, సంఘమే. ఫరో హృదయం కఠినం అవ్వడానికి కారణం ఇశ్రాయేలులే. ఇశ్రాయేలీలు వారు దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని మాటలు వినక, వారు దేవుడిని అనుసరించకపోయినందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠిన. దేవుడు చెప్తాడు మోషేతో, నేను మరొకసారి కఠిన పరుస్తాను పోని దేవుడు చెప్తాడు. మోషే పో, నేను మోషే ఆ ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను పో. ఎందుకు? లోబడనొల్లని ప్రజల కొరకు. సంఘం లోబడి ఉంటే, సంఘం ఎప్పుడో కనుక స్థిరపడి ఉంటే దేవుడు బహు గొప్పగా కార్యాలు చేసి ఉండేవాడు. ఆయన ఏమన్నాడు? మీ శత్రులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హలో, నిన్న వాన వచ్చింది. వాన అందరికి వచ్చిందా, మనకొకటి వచ్చిందా? ఇప్పుడు మా చేను ఉంది, మా చేను పక్కన ఇంకొక చేను ఉంటుంది, ఆ పక్క చేను ఉంటుంది. వాన వస్తే 3 చేనులు పడుతుంది, మా చేను ఒకటే పడుతుందా? ఎందుకు? మాకు ఒకటే పడాలి కదా, వాళ్ళు పడకూడదు కదా. ఆ ఊరు మొత్తంలో ఉన్న చేనులో మేము ఒకటే క్రైస్తవులు, మాకు ఒక్కటే పడాలి, మాకు పడకూడదు కదా. ఇప్పుడు ఎండ మీకు అందరికి వస్తుందా, పక్కింటి వస్తుందా? మీ బట్టలు ఒకటే ఆరుతాయి, వాళ్ళ బట్టలు ఆరు కదా. నీది నీదే, వాళ్ళది వాళ్ళదే. నీది నీదే, వాళ్ళది వాళ్ళది. ఎవరికి ఇయ్యాలో దేవుడు వాడికే ఇస్తాడు. ఇచ్చినాక దేవుడు ఊరుకోడు, లెక్క అడుగుతాడు. 5, 2, 1 ఇచ్చి దేవుడు శబాష్ లేపో పోండప్ప అన్నాడా? మళ్ళా పిలిచి లెక్క అడిగినాడు. మిమ్మల్ని లెక్క అడుగుతాడు దేవుడు, నన్ను కూడా లెక్క అడుగుతాడు. మీకన్నా డబల్ అని అడుగుతాడు లెక్క.
యాకోబు పత్రికలో మాట ఉంటుంది, మీలో అనేకులు బోధకులు కాకుడి, ఒకవేళ అయితే రెండంతల శిక్ష. చాలామంది అనుకుంటారు పాస్టర్ పని చాలా సింపుల్ లేను. మీ అందరి బాధ్యత మా మీద ఉంటుంది. నువ్వు కనపడి చేసినా కనపడక చేసినా దేవుడు రేపు నన్ను లెక్క అడుగుతాడు. అందుకే సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో, నీ మందల పట్ల జాగ్రత్త కలిగి ఉండుము, నీ పశువులను జాగ్రత్తగా కాయమంటాడు. కాయకపోయినా నాకే లెక్క, కాసినా నాకే లెక్క, మిమ్మల్ని భద్రం చేసినా నాకే లెక్క, చేయకపోయినా నాకే లెక్క. మీ గురించి నాకు లెక్క అడుగుతాడు దేవుడు.